నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. ఈరోజు మనం హనుమాన్ జయంతి గురించి తెలుసుకుందాం. అలాగే ఆ హనుమంతుల వారి విశిష్టత, ప్రాముఖ్యత గురించి కూడా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం మాధవి. ఎలా ఉన్నారండి? ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సో ముందుగా హనుమాన్ జయంతి గురించి మాట్లాడదాం. దాని తర్వాత నెమ్మదిగా హనుమంతుల వారి గురించి కూడా మాట్లాడదాం. మొదటిగా హనుమాన్ జయంతి అసలు ఎందుకు జరుపుకుంటారు, విశిష్టత ఏంటి అసలు? హనుమాన్ జయంతి అంటే ముందుగా మనం మానవ భాషలో మాట్లాడాలంటే పుట్టడం, మనం ఎలా పుట్టామో అలా స్వామివారు ప్రకటితం అవుతారు. అంతకుముందే మంత్రదేవతగా ఉంటారు. ఆంజనేయ స్వామివారు ఈ చైత్ర శుక్ల పౌర్ణమి రోజున ఈ కేసరి తర్వాత మనకి అంజనాదేవికి పుట్టారు వాయుదేవుడి అనుగ్రహంతో. అయితే అంతకు ముందు చైత్రమాసం పుట్టక ముందు ఎక్కడున్నారండి అంటే సృష్టిలోనే, విశ్వంలోనే ఉంటారు, మంత్రదేవతగా ఉంటారు. ఆ తర్వాత ఈ అవతారం అంతా కూడా, ఈ అవతారము చాలించేంత వరకు కూడా చిరంజీవి అనమాట ఆయన. అంటే మిగతా అవతారాలు, రాముల వారి అవతారం ఆయన అవతారం ముగించేస్తారు, కృష్ణుడు ముగించేస్తాడు. కానీ ఆంజనేయ స్వామి వారు మాత్రం అవతారం చాలించారు, చిరంజీవిగా ఉంటారు. ఆ తర్వాత వైవస్వత మన్వంతరం జరుగుతోంది. ఇప్పుడు ఈ వైవస్వత మన్వంతరం అయిపోయిన తర్వాత ఆయన నవమ బ్రహ్మ అవుతారు. అంటే 9వ బ్రహ్మ. ఇప్పుడు బ్రహ్మదేవుడు డ్యూటీ దిగిపోతాడు అనమాట, ఆయన మరణిస్తాడు ఆయన. అంటే మనకి ఇప్పుడు 5 కలియుగ, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, తర్వాత ఈ కలియుగము, ఇదంతా ఒక ట్రిప్ అనుకుంటే. అలాంటిది 5000 సంవత్సరాలు కలిపితే ఒక సైకిల్ అవుతుంది. ఒక బ్రహ్మదేవుడికి ఒక పగలవుతుంది. అలా మళ్ళీ 5000 సంవత్సరాలు ఈ కలియుగాలు, ఇవన్నీ 4 యుగాలు అయితే ఒక రాత్రి అవుతుంది. అలా కలిపితే 1 డే కంప్లీట్ అవుతుంది. అలాంటి 100 days. అలాంటిది మనకి 1 yearలో ఎలా 1 year అయ్యి 100 years అయితే అప్పుడు బ్రహ్మదేవుడు అవతారం ముగిస్తాడు, ఆయన మరణిస్తాడు. అప్పుడు ఈ మన ఆంజనేయ స్వామి వారు నవమ బ్రహ్మ అవుతాడు. సో ఇది ఒక సృష్టి నియమం. అందువలన ఆంజనేయ స్వామి వారికి బర్త్డే 2 సార్లు జరుగుతూ ఉంటాయి, జన్మదినోత్సవాలు. ఒకటి నేను చెప్పినట్టుగా చైత్ర శుక్ల పౌర్ణమి రోజున ఒకటైతే, మళ్ళీ వైశాఖ మాసంలో జరుగుతుంది, వైశాఖ బహుళ దశమి రోజున జరుగుతుంది. అంటే ఇప్పుడు రాబోయేది అదే వైశాఖ శుక్ల దశమి. దీన్ని ఆంజనేయ స్వామి వారి యొక్క జయోత్సవం అని కూడా అంటాం అన్నమాట. అలాగే ఇంకొక 2 ఫంక్షన్స్ కూడా జరుగుతాయి. అవును, నార్త్లో 4 సార్లు జరుగుతాయి. అదేంటంటే మార్గశీర్ష శుక్ల త్రయోదశి రోజున ఒకటైతే, మార్గశీర్ష అమావాస్య రోజున. అందువలన వీళ్ళంతా కూడా ఇది ఎందువల్ల వచ్చింది అని అంటే క్యాలెండర్, దృక్ సిద్ధాంతం ప్రకారము సూర్యుడిని బేస్ చేసుకొని మనం చెబుతాము. దాని ప్రకారం చైత్ర శుక్ల పౌర్ణమి రోజున జరుగుతుందన్నమాట. సో అలాగే ఆంజనేయ స్వామి వారికి ఆయన అనగానే ఎవరు అని అంటే ఒక డివోటీగా ఫస్ట్ ఆయన మనకు పరిచయం. డివోటీగా ఉండి ఆయన భక్తుడిగా ఉంటూ దేవుడయ్యాడు. మిగతా వాళ్ళందరూ కూడా డైరెక్ట్ దేవుళ్ళు. కానీ ఈయన రామచంద్ర ప్రభువుకి తర్వాత ఆయన డివోషన్, ఎంత డివోషన్ అంటే అన్వావరింగ్ డివోషన్ అంటారు. ఇప్పుడు మనందరం కూడా భక్తి చేస్తాం, కానీ ఎవరికి కూడా స్థిరత్వం అనేది భక్తిలో ఉండదు. ఎవరికి, మన మానవులకే కాదు, ఏ దేవుడికి కూడా ఉండదు, దేవతలకే ఉండదు. అలా స్థిరమైనటువంటి భక్తి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రామచంద్ర ప్రభువుని ఆయన ధ్యానిస్తున్నాడు. రాముడిని ధ్యానిస్తున్నప్పుడు మనం కూడా రాముని పూజ చేస్తున్నాం అనుకో, 100 రకాల ఫోటోల్లో రాముడు ఉంటాడు. ఎప్పుడు ఒకటే ఫోటో పెట్టుకోవాలా. మళ్ళీ రెండోది రాముడైనా కూడా రెండో ఫోటో పెట్టుకోకూడదు. ఆ విధంగా ఆంజనేయ స్వామి వారి కాన్సన్ట్రేషన్కి ప్రతీక. అందువలన ఆంజనేయ స్వామి హనుమాన్ అనగానే రీసైలెన్స్, లాయల్టీ అంటే నిజాయితీ, ఆ తర్వాత కరేజ్, స్ట్రెంగ్త్ అండ్ మెయిన్గా మిస్చీఫ్. ఎప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు తొంటరవాడు అనమాట ఆయన హనుమాన్. ఆయన ఋషులందరిది ఆ మామిడి చెట్లు కాయలు కోసేయడం, వాళ్ళందరినీ ఏడిపిస్తుంటే నీ యొక్క బలాన్ని నువ్వు మర్చిపోగాక అని చెప్పేసి వాళ్ళ శాపం పెడతారు. అప్పుడు శాప విమోచనం అడిగితే కనుక అంజనేయ దేవి వీళ్ళంతా కూడా ఆయన బలాన్ని ఎవరైతే గుర్తు చేస్తారో అప్పుడు గుర్తొచ్చినప్పుడు ఆయన నిజస్వరూపం, ఆయన నిజబలం వస్తుంది అంటాడు. అంటే ఆయన ఎవరు అసలు? సాక్షాత్తు పరమేశ్వరుడే. పరమేశ్వరుడు ఎన్నో రూపాలు ఎత్తాడు. పిప్పలుడిగా పుట్టాడు, పిప్పలాచార్యుడిగా, ఆ తర్వాత దూర్వాసుడిగా, శ్రీకృష్ణుడి యొక్క కుమారుడైనటువంటి సాంబుడిగా పుట్టాడు. ఇవన్నీ పరిపూర్ణ అవతారాలు కాదు, కానీ ఆంజనేయ స్వామి వారిది పరిపూర్ణ అవతారం. అందువల్లనే ఇక్కడ ఏంటంటే డివోషన్కి ప్రతీక. అలాగే
మనోజవం ఆర్ధతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యాన్నం. మనోవేగము అంటే ఒక ఎగ్జామినేషన్ ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు 100 క్వశ్చన్స్ని 100 మినిట్స్లో మనం చేయాలి అని ఒక టైం లిమిట్ పెడతాం. ఆ టైం లిమిట్లో మనం స్టూడెంట్ పూర్తి చేసిన వాడికి, అత్యధికంగా పూర్తి చేసిన వాడికి మాత్రమే సెలెక్ట్ చేస్తాం. ఆ స్పీడ్ లిమిట్ని కంప్లీట్ చేసుకెళ్ళగేటటువంటి ఆ శక్తిని ఆంజనేయ స్వామి ఉపాసన ఇస్తుంది. ఏ స్టూడెంట్ అయితే హనుమదోపాసన చేస్తాడో ఆయన వాళ్ళకి మనోజవాన్ని ఇస్తాడు. ఆయన మనసంతా స్పీడ్గా వెళ్ళడం కాదు, ఆయన డివోషన్ చేసినటువంటి వాళ్ళకి మనోవేగాన్ని ఇస్తాడనమాట. అంటే అంత స్పీడ్ ఇస్తాడు. ఐ కెన్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. మెగాస్టార్ చిరంజీవి ఆ కాలంలో ఆయన చాలా స్పీడ్గా స్టెప్స్ వేసేవాడు. ఎందువలన హనుమదోపాసన చేశాడు. హనుమదోపాసన వల్ల అప్పట్లో రామానాయుడు గారు అబ్బాయి వెంకటేష్, నాగేశ్వరరావు గారు అబ్బాయి నాగార్జున, ఎన్టీ రామారావు గారు అబ్బాయి బాలకృష్ణ, టఫ్ కాంపిటీషన్. ఆ కాంపిటీషన్ ఈయనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, అయినా సరే ఆ కేవలము హనుమద్ ఉపాసన వల్ల ఆ స్పీడ్గా వేసేటటువంటి ఆ స్టెప్స్కి నచ్చి జనమంతా కూడా ఆయనకి మెగాస్టార్ పదవినిచ్చారు. ఆ విధంగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఉపాసన చేస్తే బుద్ధిర్బలం యశో ధైర్యం అరోగత్వ అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్ అన్నారు. ఎవరైతే స్టూడెంట్స్ సరిగ్గా చదవడం లేదో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ బాసర వెళ్ళడము, లేదా వర్గల్ సరస్వతీదేవి గుళ్ళకి వెళ్ళడము, ఇక్కడ చాలామంది ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఏం చేస్తూ ఉంటారు, నాలిక మీద బీజాక్షరాలు రాస్తూ ఉంటారు. నాలికని ఇలా బలవంతాన లాగి రాయడం, అవేమీ చేయనవసరం లేదు. సామి వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూప సరస్వతి అన్నారు. ఆంజనేయ స్వామి ఉపాసన చేయడం వల్ల ఏ బీజాక్షరాలు రాయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఆ సరస్వతి వచ్చి నాలుక పైన తిష్టంతో కూర్చుంటుందన్నమాట. బలవంతాన చేసేది మనుషులు రాస్తే సరిపోతుందా? ఆనాడు బీజాక్షర సాంప్రదాయం అనేది కాళిదాసు నుంచి వచ్చింది. మహాకాళి అమ్మవారు స్వయంగా తాను ప్రకటితమై కాళిదాసు నాలుక పైన సాంప్రదాయబద్ధంగా రాసింది కాబట్టి ఆమె అనుగ్రహం వల్ల వచ్చింది. మామూలు మనుషులు నాలుక లాగేసి దాని మీద బీజాక్షరాలు రాసేస్తే ఏం రాదనమాట. సో ఇట్లా కానీ అక్కడ కాళికాదేవి ఏ విధంగా అయితే రాస్తే మనకి కాళిదాసుకి విద్యావంతుడయ్యాడో అంతే విధంగా ఎవరూ ఏమి రాయక్కర్లేకుండా ఆంజనేయ స్వామి ఉపాసన చేసినంత మాత్రానే ఆయనకి ఆ స్టూడెంట్ తెలివైన వాడు అయిపోతాడు, స్పీడ్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆది గురువు హనుమంతుడు. ఆయన పరమేశ్వరుడు ఆది గురువు అయితే ఆయన రూపమే కాబట్టి ఆయన ఆది గురువు అనమాట మనకి. అందువల్లనే సుందరకాండలో తులసీదాస్ కానీ వీళ్ళందరూ కూడా రాసిన వాళ్ళు గురుచరణం అని అంటారు. అంటే ఈ విశ్వానికి మొట్టమొదట గురువు జగద్గురువు ఆంజనేయ స్వామివారమ్మ. అలాగే అంటే హనుమాన్ జయంతి రోజు అసలు ఏం చెయ్యాలి? అసలు జనరల్గా మనం చూస్తుంటాం ర్యాలీలు అనేవన్నీ చేసుకోవాలి. పర్టికులర్గా హనుమాన్ జయంతి రోజు మనం ఏం చెయ్యాలి, అసలు ఏం పాటించాలి? బర్త్డే రోజున మనం ఏం చేస్తాము, కేక్లు కట్ చేసుకుంటాం, క్యాండిల్స్ వెలిగిస్తాం. అలాగే ఆంజనేయ స్వామి బర్త్డే రోజున ఆయనకి మనము తమలపాకులు అంటే ఇష్టం ఆయనకి. అందువల్ల ఎవరి భక్తులు ఉదయమే నిద్ర లేవడము, తలంట స్నానం చేయడము, శుభ్ర వస్త్రాలు ధరించడము, ఒక తెల్లని వస్త్రాన్ని ఒక పీట పైన వేసి దాని క్రింద అష్టదళ పద్మాన్ని ముగ్గు వేసి దానిపైన తెల్లని వస్త్రాన్ని పెట్టిన తర్వాత కలశం, ఆ కలశానికి దారం కట్టి పసుపు కొమ్ము కట్టిన తర్వాత ఈ యొక్క మామిడాకులు కానీ తమలపాకులు కానీ కలశం కింద పెట్టి కొబ్బరికాయ, ఎండు కొబ్బరికాయని కానీ లేదా మామూలు కొబ్బరికాయని కానీ ఎర్రని గుడ్డ కానీ పచ్చని గుడ్డతో మనం స్వామివారికి కలశం పెట్టి అందులో స్వామివారిని మనము ఆవాహనం చేసుకోవాలి. ఆవాహనం చేసిన తర్వాత ఈ అష్టదిక్పాలకులకి నవగ్రహాలని తన అధీనంలో ఉంటారు. ఆంజనేయ స్వామి అధీనంలో ఉంటాడు. అందరినీ పీడించేటటువంటి శనీశ్వరుడు ఆయన కాళ్ళ కింద తొక్కిపెట్టున్నాడు. ఆ శని, ఏలినాటి శనిని కూడా అందరి మీద చేయగలిగాడు కానీ ప్రభావం ఆంజనేయ స్వామి దగ్గర ఓడిపోయాడు ఏలినాటి శనీశ్వరుడు. అందువలన శని వరం ఉంది హనుమత్ భక్తులకి మనం ఈ పట్టుకోనని. అందువలన మనకి దానికి ఒక కథ ఉంటుంది, అదొకసారి తప్పకుండా అమ్మా. ఇప్పుడు ఆ శనీశ్వరుడు ఏమని చేస్తాడంటే విష్ణుమూర్తిని పట్టుకుంటాడు, బ్రహ్మదేవుని పట్టుకుంటాడు, ఈశ్వరుని పట్టుకుంటాడు. ఈ సంగతులు తెలిసిందే. అలాగే ఆంజనేయ స్వామి గారి దగ్గరికి వస్తాడు. వచ్చి ముందు ఇన్ఫార్మ్ చేస్తాడు ఎలినట్స్ అని పట్టుకునేటప్పుడు అందరికీ. స్వామి మీకు ఎలినట్స్ అని టైం వచ్చేసింది స్వామి, నేను మిమ్మల్ని పట్టుకోవాలనుకుంటున్నాను అంటాడు. పట్టుకో అంటాడు ఆంజనేయ స్వామి. రామ్ 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 అంటూ నిరంతరము రామనామ జపంతో ఆయన శరీరము వజ్ర కఠోరం అంతా అయిపోయిందనమాట.
అప్పుడు ఎట్లా పట్టుకుంటాడు ఆ స్వామి శనీశ్వరుడు తన తల మీదకి ఆవాహనం చేస్తాడు. ఆయనే వచ్చేస్తాడు, శనీశ్వరుడు తలలోనే ఉంటాడు. ఆ తలను పట్టుకుంటే ఆంజనేయ స్వామి ఏం చేస్తాడంటే ఒక పెద్ద బండ ఉంటుంది అక్కడ. ఆ పెద్ద బండను తోకతో తీసి తన తల మీద పెడతాడు. తల మీద పెట్టేసరికి శని తట్టుకోలేకపోతాడు. ఇంకొక బండ తీస్తుంటే నాయన నీకు దండం పెడతా, నన్ను వదిలేసేయి అని చెప్పేసి క్రిందకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఏమైనా తైలం ఉందా స్వామి, నువ్వుల నూనె నా ఒళ్ళు నొప్పులు పడుతున్నాయి అని అడుగుతాడు ఆంజనేయ స్వామి. అప్పుడు ఆంజనేయ స్వామి ఏమంటాడంటే కలియుగాంతం వరకు కూడా నీకు ఏలినాటి శని దోషం, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని జరిగేటప్పుడు నువ్వుల నూనె ప్రజలందరూ వచ్చి అభిషేకం చేస్తాం, దాని ద్వారా నీ ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి నాయన, అందుకని వెళ్ళు అని చెప్పి ఆశీర్వదించి పంపిస్తాడు. అందువల్ల ఆ శని కూడా ఎవరో కాదు, మళ్ళీ ఈశ్వరుడు అంశే. అంటే డిసిప్లిన్కి రూపం. అలా ఆంజనేయ స్వామి ఏంటంటే వెరీ డిసిప్లిన్డ్ అనమాట. కాబట్టి ఆంజనేయ స్వామి వారికి కూడా ఈ ఎవరు కూడా దేవి అమ్మవారు కూడా ఊరికినే వరాలు ఇచ్చేయలేదు. ఎవరికి ఇచ్చినా సరే ఆమె టెస్ట్ చేస్తుంది. పార్వతీదేవి ఆయన తోకలోనే శక్తి ఉందన్నమాట అమ్మవారు. అందువల్లనే తర్వాత శ్రీరామచంద్ర ప్రభువు రావణాసురుడు ఇద్దరు కలిసి తారాదేవి కోసం పూజలు చేస్తున్నారు. పూజలు చేస్తుంటే ఈయన ధర్మం కోసం చేస్తాడు, రాముడు లోక కళ్యాణం కోసం చేస్తాడు, రావణాసురుడు తన స్వార్థం కోసం చేస్తాడు. రావణుని యొక్క కంప్లీట్ సైన్యం అంతా కూడా నశించిపోయింది. శ్రీరామచంద్ర ప్రభు ఏం చేస్తాడంటే ఒంటరిగా ఉన్నావు, గాయాలు తగిలిని రావణ, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు యుద్ధానికి రా అంటాడు. అపార కరుణామయుడు రాముడు. అందువల్లనే రాముడు అంటే మన ఆంజనేయ స్వామికి ఇష్టం. అప్పుడు అతను ఏం చేస్తాడు రావణాసురుడు, సరే వెళ్ళిపోయి తన పూజను విజృంభిస్తాడు. తన 10 చేతుల్ని కట్ చేసేసి అందులో 20 చేతుల్ని కట్ చేసేసి తారాదేవికి అర్పించి ఇక శిరస్సును కూడా అర్పించబోతుంటే అవైదిక అశాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో తారాదేవిని పూజ చేస్తాడు. తారాదేవి వస్తుంది ఏం కావాలని. అప్పుడు అంటాడనమాట, నాకు రాముడి బాణాల నుంచి రక్షణ కావాలి అంటాడు. అప్పుడు ఒక దివ్య రథాన్ని ఇచ్చి అమ్మవారు నీ వెనక నేను ఉంటాను, ధర్మబద్ధంగా యుద్ధం చేస్తేనే ఉంటాను, లేకపోతే నేను ఉండను అని చెప్పేస్తుంది. ఇక్కడ రాముడి వారు కూడా తారాదేవి పూజ చేస్తున్నారు. పూజ చేస్తుంటే ఏం జరుగుద్ది, ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని నీలి కమలాలు తీసుకురమ్మని పంపిస్తారు. అయితే అక్కడ నీలి కమలాలు ఎక్కడుంటాయో కూడా తెలియదు ఆంజనేయ స్వామి వారికి. అప్పుడు ఆ నీలుడు, జాంబవంతుడు వీళ్ళు ఉంటారు కదా, నీలుడు చెప్తాడు వెళ్ళి ఫలానా చోటు ఉంటుంది వెళ్ళి పట్టరమ్మంటే ఆయన హనుమాన్ వెళ్తాడు. అంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ చెరువులో పువ్వులు దొరుకుతాయి. అది తీసి పైకి పట్టుకొద్దాం అనుకుంటుంటే పెకిలించినటువంటి పువ్వులు మళ్ళీ చెరువులో అదృశ్యమైపోయి చెరువులోకి వచ్చేస్తున్నాయి. ఏమిటి మాయా అని చెప్పేసి ఆంజనేయ స్వామి అడిగితే అప్పుడు ఒక యక్షుడు వచ్చి ఎందుకు నీకు ఈ పువ్వులు అంటే రామకార్యం కోసం అంటాడు. అయితే నువ్వు రామబంటువని నేను అలా నమ్మాలి, కాబట్టి నువ్వు రామచంద్ర ప్రభు యొక్క పాదాల ధూళిని పట్టుకొస్తే నేను ఇస్తానంటే నాకు అంత టైం లేదంటాడు ఈయన. ఆ రోజు సాయంత్రం కల్లా ఉద్వాసన చెప్పాలి. అప్పుడు మరి నాకు తెలియదు, అయితే నువ్వు తెస్తేనే అంటే అప్పుడు హనుమంతుడు ఏం చేస్తాడు, తన బుద్ధిమతాం వరేణ్యం, బుద్ధిమంతుల్లోకి వెళ్ళా అగ్రగణ్యుడు ఆయన. అందువలన నేను రోజు రామప్రభు యొక్క కాళ్ళకి నమస్కారం పెడుతున్నాను కదా, ఆయన పాద ధూళి నా నుదుటికి తగులుతుందని గుర్తు వచ్చి ఆ నుదుటిని అందులో పెడతాడు. పెట్టగానే అక్కడ ఆ యొక్క యక్షుడు సాటిస్ఫై అవును నువ్వు రామభక్తుడని నమ్ముతున్నానని తీసుకెళ్ళమంటాడు. అప్పుడు పార్వతీదేవి పెట్టిన పరీక్షది. అప్పుడు ఎస్ పాస్డ్ అంటుంది. అలా హనుమంతుడు సూక్ష్మ రూపములో ఆయన తాటకిని చంపినప్పుడు, ఆ తర్వాత మనము ఈ యొక్క లంకిని నోట్లోకి సూక్ష్మ రూపంలో వెళ్ళిపోవడం, బయటికి రావడము, ఇదంతా కూడా మనకి ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీకి సంబంధించింది. అంటే ఎలా అంటే ఐన్స్టీన్స్ థియరీ ఏం చెప్తుంది మనకి, ఈ యొక్క ఎనర్జీ అండ్ మాస్ రిలేటెడ్ E=mc² అనేటటువంటి సూత్రము. దాంట్లో ఎనర్జీ అంటే ఆంజనేయ స్వామి ట్రాన్స్ఫర్మేషన్ రకరకాల ఎనర్జీగా మారచ్చు. అయితే మాస్క్ ఎట్లా అంటే హనుమంతుడు ఒక స్థూల శరీరంలో ఉన్నాడు, పెద్దగా విరాట్ స్వరూపంలో ఉన్నాడు, పెద్దగా ఉన్నాడు, అది మాస్ అన్నమాట. అయితే దీని నుంచి ఆయన బాడీలో నుంచి సూక్ష్మ రూపం అనేటటువంటిది బయటకు వచ్చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఎనర్జీ. సూక్ష్మ రూపం ట్రావెల్ అంటే ఎగ్జాక్ట్లీ క్యాపిటల్ ఈ ఎనర్జీ అనమాట ఐన్స్టైన్ సూత్రంలో. అండ్ ఆయన ప్రయాణం చేయాలా, ఎలా ప్రయాణం చేస్తాడు, ఆయన కాంతి వేగంతో సమానంగా ప్రయాణం చేస్తాడు, మనస్సు అంత స్పీడ్తో చేస్తాడు. దట్ ఈస్ నథింగ్ బట్ సి వెలాసిటీ ఆఫ్ లైట్. అందువలన కాంతి వేగము. సో ఈ మూడిట్లని ఇచ్చేయాలి. ఇప్పుడు మనం కూడా కాంతి వేగం అంత స్పీడ్తో మనం వెళ్ళొచ్చు, కానీ మన బాడీ తట్టుకోదు. ఎందువలన ఏరోప్లేన్లో మనం కూర్చుని ఒక జస్ట్ 1000 km/h స్పీడ్తోనే వెళ్తేనే మనం భయపడుతున్నాం.
సో దానికంటే స్పీడ్ పెంచినప్పుడు మనోవేగం అంటే 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్, అంత మీటర్స్ పర్ సెకండ్. ఎంత వెలాసిటీతో మనం వెళ్ళినప్పుడు మన బాడీ తట్టుకోదు. అది కేవలము సూక్ష్మ శరీరంతో మాత్రమే హనుమంతుడు వెళ్ళగలుగుతాడు. ఇది థియరీ. ఐన్స్టీన్ కూడా దీని నుంచే తీశాడు. థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఈ విధంగా ఎనర్జీ సూక్ష్మ శరీరం అలా ఆయన సొఫిస్టికేటెడ్ సైన్స్కి గురువు అనమాట హనుమంతుడు. అంటే మనందరికీ కూడా ఐన్స్టీన్ థియరీ రిలేటివిటీని మనకి నేర్పించినటువంటి మహనీయుడు హనుమంతుడు. అలా యూత్కి ఒక ఐకాన్ హనుమంతుడు. కానీ మీరు ఇంతకుముందు చెప్పారు, అంటే మనకు తెలిసిందే చిరంజీవుడు, కానీ మిగతా అవతారాలన్నీ ఎండ్ అయిపోతాయి ఒక పాటలో. బట్ హనుమాన్జీ ఎందుకు చిరంజీవుడు అసలు? హనుమంతుడికి శ్రీరామచంద్ర ప్రభు వరమిస్తాడనమాట. ఆంజనేయ స్వామికి చిన్నప్పుడు ఋషులందరినీ ఏడిపించి ఇచ్చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తారంటే శపించడమే కాదు, చిన్నప్పుడు ఏం చేస్తాడు ఆయన సూర్యుని చూసి ఒక పండు అనుకొని ఆకాశంలోకి ఎగిరిపోతాడు మింగేద్దామని. వేస్తే అప్పుడు ఇంద్రుడు అమ్మో సూర్యుడు లోకాలన్నీ చీకటైపోతాయని ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొడతాడు. కొట్టినప్పుడు ఆంజనేయ స్వామి మూర్ఛపోతాడు. మూర్ఛపోయినప్పుడు ఏమవుతుంది, వాయుదేవుడు నా కుమారుడినే చంపుతారా మీరు అని చెప్పి వాయువును దిగ్బంధనం చేస్తాడు గాలి రాకుండా. చేసేసరికి అప్పుడు బ్రహ్మదేవుడు ఇంటర్ఫియర్ అవుతాడు. ఇంటర్ఫియర్ అయ్యి శాంతింపజేసి వాయువుని హనుమంతుడికి రకరకాల వరాలను ఇస్తాడు. అందువల్లనే ఆంజనేయ స్వామికి మరణం లేదు. ఆంజనేయ స్వామి చిరంజీవత్వాన్ని వెళ్తాడు. అంతేకాకుండా అందువల్లనే మనకు 2 సార్లు ఆయన మూర్ఛపోయి లేచాడు. మూర్ఛ అంటే మరణమే ఆల్మోస్ట్. ఎందువల్లంటే లక్ష్మణుడు రాముడు మాయారావణుడు రావణుడు వచ్చి ఇది ఇంద్రజిత్తు వీళ్ళంతా లక్ష్మణుడు మూర్ఛ పెట్టినప్పుడు సంజీవని తీసుకొచ్చి బతికిచ్చాడు. అది మూర్ఛ ఈజ్ ఈక్వల్ టు మరణమే. ఆ విధంగా ఆంజనేయ స్వామి కూడా 2 times బ్రతికాడు. ఫస్ట్ టైం మామూలుగా కేసరినందనకు పుట్టాడు. ఆ తర్వాత అంజనాదేవికి ఈ వజ్రాయుధంతో కొట్టినప్పుడు పడిపోయాడు. అందుకని 2 times బర్త్డే మనం చేయడంలో కూడా ఇది ఒక కథ అని చెప్పి పండితులు చెప్తారు. అండ్ మా గురువు గారు అయినటువంటి సామవేదం షణ్ముఖ శర్మ గారు కూడా ఈ కథ చెప్పారనమాట. అంటే హిస్టారికల్ ఎవిడెన్స్లు లేవు కానీ బట్ రిలేటెడ్గా ఈ కథ ఉందన్నమాట. ఆ విధంగా ఈ యొక్క తమలపాకులు వేసి కదలీ వనంలో ఉంటాడు ఈయన. అరటిపళ్ళు నైవేద్యం కింద పెట్టాలి, పులిహార నైవేద్యాలు చెప్పడం, పాయసాన్నము దద్దోజనము ఇవన్నీ పెడతాం కదా. అప్పాలు మెయిన్గా పెడతాం. అలాగే హనుమంతుడికి వడమాల వేస్తాం పూజలో. వడమాల అంటే నిమ్మకాయల దండ కూడా వేస్తాము. అంటే ఆయన స్వరూపాల్లో ఉగ్ర రూపాలు కూడా ఉంటుంది. మామూలుగా స్టార్ట్ అయినప్పుడు మారుతి స్తోత్రం సింపుల్ నుంచి ఆయన ఎక్సైటెడ్ స్టేట్లోకి, గ్రౌండ్ స్టేట్లో ఉన్న యాటమ్ని ఎక్సైటెడ్ స్టేట్లోకి, ఎలక్ట్రాన్ ఎక్సైటెడ్ స్టేట్లోకి ఎలా తీసుకెళ్తామో ఆ విధంగా తాంత్రిక రూపంలోకి మారిపోతాడు హనుమంతుడు. ఏ విధంగా అయితే మహాలక్ష్మి తల్లి మామూలుగా సాత్వికంగా ఉన్నప్పుడు మహాలక్ష్మి అంటాం, అదే తాంత్రిక రూపంలోకి వెళ్ళినప్పుడు మనము కమలాత్మిక అంటాం, ఎక్సైటెడ్ స్టేట్. అలాగే ఆంజనేయ స్వామిని మామూలు హనుమంతుడిగా ఉన్నటువంటి ఈయన ఏకాదశముఖి, సప్తముఖి, పంచముఖి, తర్వాత ఏకముఖి, ఈ విధంగా ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు తాంత్రిక మైనటువంటి దేవతగా మనము హనుమంతుడు. పంచముఖ హనుమాన్ అంటే చాలా వరకు ఆయన సెపరేట్గా తాంత్రిక విద్యల కోసమని, బట్ తాంత్రికం అనేది నెగిటివ్గా వెళ్ళిపోతుంది కానీ అది నెగిటివ్ అర్థం కాదు, దాన్ని తెలుసుకోవాలి. దాని గురించి ఇప్పుడు హమ్ 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 అని వస్తుంది మనకి హనుమాన్ చాలీస్లో కానీ అలాగే బజరంగ్ దానిలో కూడా. సో అదంటే తాంత్రిక పదాలు కొన్ని అవి ఉంటాయి, అది వస్తుందంటే తాంత్రిక అనుకుంటాం. కానీ మీ దాంట్లో అంటే మీ ప్రకారం పంచముఖ హనుమాన్ని తాంత్రిక విద్యలో పోలిస్తారు. బట్ ఎలా అసలు చూడాలి, అసలు తాంత్రిక పంచముఖ హనుమాన్ అంటే ఏంటి అసలు? తంత్ర మీన్స్ ప్రాక్టికాలిటీ అని అర్థం. సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం ఒక కపాలాన్ని పెట్టడం, మాంసం ఎముకలు పెట్టడం, నిమ్మకాయలను పెట్టడం, కోడిగుడ్లను పెట్టడం, ఎండుమిరపకాయలు, జుట్టు బొమ్మ తయారు చేసి ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ పెట్టి తంత్ర అంటే ఇది అని అనుకునేలా చేశారు, నెగిటివ్గా చూపించారు. తంత్ర అంటే అది కాదు. అమ్మవారు కూడా సర్వ మంత్రాత్మకాయ నమః, సర్వ తంత్రాత్మకాయ నమః, సర్వ యంత్రాత్మకాయ నమః అంటాము. ఏ దేవుడైనా సరే, హనుమంతుడు కూడా అంతే, మంత్ర తంత్ర యంత్ర రూపాల్లో ఉంటాడు. తంత్రము అంటే ఇందులో 2 రకాలు ఉంటాయమ్మ, అవిద్యాతంత్రము, విద్యాతంత్రం అని. వాళ్ళు ఎవరైతే నెగిటివ్గా చెప్పి ఈ యొక్క చేతబళ్ళని, బ్లాక్ మ్యాజిక్స్ అని ఇట్లా క్షుద్ర దేవతలకి చేస్తున్నారో వాళ్ళంతా అవిద్యాతంత్ర దేవతలను చేసుకుంటారు. దానికి తంత్ర అంటే ఎవడిష్టం వచ్చినట్టు వాడు చేసుకోవడమే, నో రూల్స్ నో రెగ్యులేషన్స్ అనమాట. అంటే వేగా బాండ్ అంటాం అలాంటి వాళ్ళని. ఒక గురువు ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు మా గురువు గారు అమ్మో గరికపాటి నరసింహారావు గారు చూస్తారేమో, అమ్మో మా సామవేదం షణ్ముఖ శర్మ గారు చూస్తారేమో అని చెప్పి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని గురువు ఉన్నప్పుడు మనం
సమాధానాలు చెప్తాం. వేగా బాండ్స్ ఎలా ఉంటారు, వాళ్ళ గురువే లేరు, అడిగేవాళ్ళు ఏముంది, మాంసం పెట్టొచ్చు దేవుడికి, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, మందు బాటలు పెట్టొచ్చు, చికెన్ పెట్టొచ్చు, ఇట్లా మాట్లాడతారు. సో అలాగే ఆంజనేయ స్వామి వారి తంత్రంలో ఆయనే రుద్రుడు కాబట్టి ఆ రుద్రోపాసన విద్యాతంత్రం అనమాట. ఆ విద్యాతంత్రంలో అంటే బ్రహ్మనే మనము బ్రహ్మ అంటే గాడ్ కాన్షియస్నెస్, సుప్రీం కాన్షియస్నెస్, కాస్మిక్ కాన్షియస్నెస్, దాన్ని మనం పూజ చేస్తాం కాబట్టి పంచముఖి ఆంజనేయ స్వామి విద్యాతంత్రంలోకి వస్తుంది. అలా అంటే రావణ బ్రహ్మ ఏం చేస్తాడంటే, మైరావణుడు అతని తమ్ముడు, వాడు ఏం చేస్తాడు, రామచంద్ర ప్రభువుని లక్ష్మణుని చిన్న విగ్రహాలుగా మార్చేసి తంత్ర విద్యతో వాడు చేసిన అవిద్యా తంత్రంతో రామలక్ష్మణుని ఇద్దరిని తీసుకెళ్లి పాతాళ లోకంలో దాచేస్తాడు. అప్పుడు అసలు పాతాళ లోకం ఎక్కడుందో కూడా తెలియదు, ఎలా వెళ్ళాలి. అటువంటప్పుడు హనుమంతుడు ఏం చేస్తాడు, తన కుమారుడైనటువంటి మకరధ్వజుడు అని ఉంటాడు, ఆ మకరధ్వజుడు అక్కడ పరిపాలిస్తున్నాడు. అప్పుడు ఆంజనేయ స్వామి అని తెలియదు అనమాట, సేమ్ టు సేమ్ ఆంజనేయ స్వామి అంత పవర్ ఉంటుంది. ఎవరి కుమారుడు గురుగారు? ఆంజనేయ స్వామి కుమారుడు ఉన్నాడు, అంటే బ్రహ్మచారి. అది నెక్స్ట్ జన్మలో నెక్స్ట్ కల్పంలో ఆయన గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తాడు. సూర్యుడి కుమార్తె అయినటువంటి సువర్చలతో ఆయన అప్పుడు కాపురం చేస్తాడు నెక్స్ట్ కల్పంలో, నవమ బ్రహ్మ అయిన తర్వాత. అయితే ఈ కొడుకు ఎక్కడ పుట్టాడంటే ఈ జన్మలోనే పుట్టాడు. ఆ సముద్రంలో నుంచి వెళుతున్నప్పుడు అక్కడ ఆంజనేయ స్వామి వారి యొక్క చెమట బిందువు కింద పడుతుంటే మొసలి ఆకారం అంటే మకరం అనేటటువంటి ఒక యక్ష కన్య, దాన్ని రాక్షస కన్య, యక్ష కన్య అనమాట, అది మింగుతుంటే అప్పుడు మకరం నుంచి పుట్టాడు కాబట్టి మకరధ్వజుడు అని కొడుకు పుట్టాడు. ఆయన బేటి దుర్గా అని మనకు ద్వారక అని మన శ్రీకృష్ణ పరమాత్మ వెలిసినటువంటి ద్వారకలు 4 ద్వారకలు ఉంటాయి. ఆ ద్వారకా దగ్గరలో మనకి ఈ యొక్క గుజరాత్లో మనకి ఈ స్వామివారి గుజరాత్ రాజస్థాన్లో మనకి ఈ యొక్క ఆలయం ఉంది, ఎక్కడా లేదు. ఆ ఆంజనేయ స్వామి ఆయన కుమారుడైనటువంటి గుజరాత్లో అన్నాడు, ద్వారక దగ్గరలో బేట్ ద్వారక, ఆ మకరధ్వజుడు, ఇద్దరు గుళ్ళు పక్క పక్కనే ఒకే చోట ఒకే మఠంలో ఉంటాయి. అప్పుడు ఆ మకరధ్వజుడు పాతాళ లోకానికి ఆంజనేయ స్వామి ఏం చేస్తాడంటే సూక్ష్మ రూపంలో మకరధ్వజుడు వెళ్ళిపోతాడు. ఈయన వెళ్ళిపోయి మకరధ్వజుడితో యుద్ధం జరిగిన తర్వాత హోరాహోరీ యుద్ధం జరుగుతుంది. అయితే ఇంత బలం ఎగబడి వీడు అసలు అని ఆంజనేయ స్వామి ఒక నిమిషం ఆలోచిస్తే అప్పుడు చెప్తాడు, మా తండ్రి అయినటువంటి హనుమంతుడు అని అనగానే, అరే నేను నీ తండ్రి ఆయన అంటే అప్పుడు హెల్ప్ చేస్తాడు. అప్పుడు ఈ యొక్క రాముణ్ణి లక్ష్మణుణ్ణి మైరావణుడి కబ్జాలో అవైదికమైనటువంటి తాంత్రిక పద్ధతుల్లో చేసినటువంటి అవిద్యాతంత్రతో బంధించబడినటువంటి అన్నీ కూడా ఆంజనేయ స్వామి పంచముఖి ఆంజనేయ స్వామిగా అక్కడ రూపం ఎత్తుతాడు, అవతరిస్తాడు. అంటే తన యొక్క ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అంటే మనం ఒక రూపంలో శాంతంగా ఉన్నాం, ఇప్పుడు మామూలు ప్యాంటు షర్ట్ వేసుకున్నాం, ఇంకొక రూపంలో కొంచెం కోపం వచ్చినప్పుడు ఇంకో డ్రెస్ వేసుకొని కత్తి పట్టుకుంటాం అనుకో, అది అట్లా హనుమంతుడు ఏం చేస్తాడంటే పవర్ని పెంచుతాడు అవతల రాక్షసుని బట్టి ఏకముఖి. అలా ఈ యొక్క చేతబళ్ళు ఇవన్నీ కూడా నల్లిఫై చేయడానికి, ప్యాసిఫై చేయడానికి పంచముఖి అవతారం, ఆ అవతారంలో అవతరిస్తాడు. అప్పుడు ఆటోమేటిక్గా ఆ దేవతలన్నీ, ఆ క్షుద్ర దేవతలన్నీ కూడా వాటి పట్లన్నీ కూడా వదిలేస్తాయి. అలాగే శాకిని డాకినీలను కూడా ఆంజనేయ స్వామి వారు బంధిస్తాడు. అంటే శాకిని డాకిలు సాక్షాత్తు తారాదేవి దగ్గర ఉంటాయి. అటువంటి అన్నీ కూడా ఆంజనేయ స్వామి వారి పేరు చెప్పగానే అవి పారిపోతాయి. అవును, మనకి ఇప్పుడు పిల్లలకి బాగాలేదు అనగానే ఫస్ట్ మనం హనుమంతుడు, జై హనుమాన్ చాలీసా ఇవే ఎక్కువగా, ఈవెన్ చిన్నపిల్లలు కూడా ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది కదా హనుమంతుడికి కదా అసలు. అంటే ఫ్రెండ్లీ టీచింగ్, ఫ్రెండ్లీ పోలీసింగ్ అండ్ ఫ్రెండ్లీ ఇకో ఫ్రెండ్లీ అని అంటాం కదా. ఆంజనేయ స్వామి వారు ఏంటంటే బికాస్ ఈజ్ ఎ టీచర్, యూనివర్సల్ టీచర్, ఈజ్ ఎ ప్రొఫెసర్. ఆయన ఏంటంటే మన గురువు. ఆయన తులసీదాస్ చెప్తాడు తన దాంట్లో ఏమని, నా గురువైనటువంటి హనుమంతుడు అని. అందువలన టీచర్ ఏం చేస్తాడు, ఇన్ఫినైట్ థింగ్స్ లైఫ్లో నేర్పిస్తాడు. ఆంజనేయ స్వామి వారు చిన్నపిల్లలకి ఎక్కువ అటాచ్ అయ్యేటటువంటి దేవుడు, బాలభావనలో చేసేది. అందువల్లనే మనకి ఎక్కడ ఏ వీధిలో కూడా హనుమంతుడి యొక్క విగ్రహం లేని ఊరే ఉండదు. అందువలన ఆ స్టూడెంట్స్కి అందరికీ కూడా మంచి ఫ్రెండ్లీ దేవుడు హనుమంతుడు. ఎందువలన అంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే స్పీడ్ రావాలి, అదే ఈయన ఉపాసన వల్ల వస్తుంది. అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్పేది ఆంజనేయ స్వామి. ఎలాగో చెప్తా అంటే ఆ స్మార్ట్నెస్ పెంచేది. ఎలాగంటే వాలి సుగ్రీవుడు ఉన్నాడు, ఆ వాలి వాళ్ళ అన్న తరిమేస్తాడు సుగ్రీవుడిని,
కిష్కింద కొండ మీద అక్కడ ఉంటాడు నివాసం. ఆ కిష్కింద కొండ వైపుగా వనవాసంలో ఉన్నటువంటి రాముడు లక్ష్మణుడు ఇద్దరు నడిచొస్తుంటే సుగ్రీవుడు భయపడిపోయి, అమ్మో నన్ను చంపడానికి మా అన్నయ్య కిరాయి రౌడీలను పెట్టాడు, అదిగో వాళ్ళు వస్తున్నారు అని అంటే, కంగారు పడకండి నేను వెళ్తాను అని చెప్పి ఆంజనేయ స్వామి ఏం చేస్తాడంటే వెళ్ళి వాళ్ళనిద్దరిని ప్రశ్నిస్తాడు ఒక బ్రహ్మచారి రూపంలో వెళ్ళి. ఏమంటాడు, స్వామి మీ వర్చస్సు చూస్తే, మీ బాడీ ఇదంతా చూస్తే వర్చస్సు ఇదంతా క్షాత్రధర్మం కలిగి ఒక మహారాజు క్షత్రియుల్లా ఉన్నారు, కానీ మీ రూపం నారచీరలు ఇవన్నీ కట్టుకొని ఉన్నారు, ఈ బట్టలు అవన్నీ చూస్తేనేమో మీరు బ్రాహ్మణులా ఉన్నారు, ఎవరు మీరు అని అడిగితే ఆ అడిగినటువంటి ప్రశ్న ఆ విధానాన్ని చూసి రాముడు వారు లక్ష్మణుడితో చెప్తాడు, ఇలా మాట్లాడే టాలెంట్ ఎవరికి ఉంటుందో తెలుసా, చతుర్వేదాలు చదివి నవ వ్యాకరణ పండితుడైన ఆ వ్యాకరణ శాస్త్రాన్ని చదివినటువంటి వాడు మాత్రమే చెప్తాడు, ఈయన మహాత్ముడు, ఈయన విద్యా పారంగతుడు అని చెప్తాడనమాట. సో అదే విధంగా విభీషణుడు కూడా శరణు వేయడానికి రామచంద్ర ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు శత్రువు యొక్క తమ్ముడితను అని చెప్పి అందరూ చంపేయాలని చెప్పి విభీషణుడిని అడిగినప్పుడు నో, నేను చూశానప్పుడు ఆ లంకలో అని చెప్పి మంచివాడు ఇతను, దూతను చంపొద్దు అన్నాడు. అంటే ఇక్కడ ఎలా అంటే డెసిషన్ మేకింగ్ నేచర్ని నేర్పుతాడు స్టూడెంట్స్కి ఆంజనేయ స్వామి. అలాగే ఏది మంచి ఏది చెడు అనేటటువంటిది ఈ పాలని నేలని విడదీసేటటువంటి శక్తి ఉన్నటువంటి రాజహంస లాంటి వాడు హనుమంతుడు. సో స్టూడెంట్కి ఒక డెసిషన్ మేకింగ్ నేచర్, టైమ్లీ డెసిషన్ తీసుకోవడము, మేనేజ్మెంట్ స్కిల్స్ చేయడము, అండ్ ఆర్బిట్రేషన్ అంటే అక్కడ సంధికి వశం వెళ్ళి రాముడిని పొగుడుతూ ఆ రావణుని యొక్క గుండెల్లో నిద్రపోతాడు. అంటే ఒక మంచి అడ్వకేటింగ్ అనమాట, మంచి అడ్వకేట్ ఆయన. సో అండ్ జడ్జ్మెంట్లు ఇవ్వడంలో కూడా ఈజ్ అ గుడ్ జడ్జ్. సో ఈ జడ్జ్మెంట్ పవర్ ఇవన్నీ కూడా నేర్పుతాడు. కాబట్టి ఆంజనేయ స్వామి మనకి స్ట్రెంగ్త్ అనగానే కూడా హనుమాన్ గుర్తొస్తారు. ఈవెన్ వాహనాలకు కూడా హనుమాన్ ఖచ్చితంగా ఆ ఫోటో ఉండి తీరుతుంది ప్రతి ఒక్కరి దగ్గర. వాహన ప్రమాదాలకు కూడా హనుమంతుడు తప్పిస్తాడు, అరిష్ట గండాలను తప్పిస్తాడు, బాలారిష్ట గండాలు పిల్లలకి, పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి వివాహాలు, సంతానం కానటువంటి, ఆయన బ్రహ్మచారే కానీ ఆయన వివాహం సువర్చలతో చేసి ఉన్నప్పటికీ కూడా ఆయన బ్రహ్మచారి కిందే చూస్తాం, ఆయనకు కొడుగ్గా ఉన్నప్పటికీ కూడా బ్రహ్మచారి కిందే చూస్తాం. కాబట్టి ఆంజనేయ స్వామి వారు ఏంటంటే ఈ యొక్క ఆస్థెటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్కి, బ్రహ్మచర్యానికి ఈ ఋషులు ఇప్పుడు ఉన్నటువంటి సాధువులు వీళ్ళందరికీ కూడా నేర్పించేటటువంటి ఒక గురువు అనమాట. సో ఇన్ని యాంగిల్స్లో చూస్తున్నటువంటి హనుమంతుడు రియల్గా యూత్కి ఒక ఐకాన్, ఒక ఇన్స్పిరేషన్. కాబట్టే యూత్ అంతా కూడా చిన్న చిన్న పిల్లలు కూడా హనుమంతుడు అంటే అట్రాక్ట్ అవుతూ ఉంటాడు. ఇప్పటికీ చెప్తుంటారు హనుమాన్ చిరంజీవి, ఆయన ఎక్కడో ఉన్నారు అని మనం చాలా వరకు న్యూస్ కూడా వింటూ ఉంటాం. ఆయన ఎక్కడో ఉన్నారు, ఏదో హిమాలయాల్లో ఉన్నారు, ఎతి అనిగా మాట్లాడుకుంటాం మనము. చాలా ఆ ఎతి గురించి కూడా చాలా టాపిక్స్ వచ్చినాయి. సో ఆయన మళ్ళీ ఎప్పుడు అంటే ఆయన ఏ టైంలో ఆయన మళ్ళీ ఉద్భవిస్తారు, అంటే ఏ రూపేనా ఉంటారు, ఫిజికల్ రూపంలో మళ్ళీ వస్తారని కూడా కొన్ని కథలు చెప్తుంటాయి. అది ఎప్పుడు అసలు ఏంటి అసలు దాని కథ? ఇప్పుడు కూడా ఆయన ఫిజికల్ బాడీతోనే ఉన్నాడు, ఫిజికల్ బాడీని ఏమి వదిలేయలేదు. లార్డ్ రామ ఫిజికల్ బాడీని వదిలేశాడు, సరియు నదిలో అదృశ్యం అవుతారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఈ యొక్క సోమనాథ్ క్షేత్రంలో మనకి బిల్ తీర్థం అని ఉంటుంది, బిల్ల తీర్థం, అక్కడ వదిలేస్తారు. అయితే ఆంజనేయ స్వామి బాడీ వదల కదలీ వనంలో ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు హిమాలయ పర్వతాల్లో. సో ఒక యాత్రికుడు ఆ మధ్య లోపలికి వెళ్ళాడు, ఫోటో తీశాడు. ఫోటో తీసిన తర్వాత ఆయన మరణించాడని కథలు బాగా వచ్చినాయి, ఆయన ఫోటో కూడా వైరల్ అయింది. సో అది ఆ కథ సంగతి ఎలా ఉన్నా, ఎక్కడ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పబారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అంటాం. ఎక్కడైతే రాముని యొక్క కథ జరుగుతూ ఉంటుందో అక్కడ చేతులు కట్టుకొని అక్కడ కళ్ళమ్మట ఆనంద బాష్పాలతో ఉంటాడు అక్కడ. అందువల్లనే సుందరాకాండ ఇవన్నీ కూడా చదివేటప్పుడు తులసిదాస్ ఏం చేస్తాడంటే, ఒకసారి ఆంజనేయ స్వామి రామదర్శనం కావాలి నాకు ఎట్లా అంటాడు. అప్పుడు అందరిని అడిగితే ఆంజనేయ స్వామిని పట్టుకుంటే నీకు రామదర్శనం ఇప్పిస్తాడంటాడు. ఆంజనేయ స్వామి నాకెక్కడ దొరుకుతాడు స్వామి అంటే, ఎక్కడైతే నువ్వు ఈ రామచరితమానస్ చదువుతా ఉంటావో ఫస్ట్ సీట్లో ఆయనే కూర్చుంటాడు, ఫస్ట్ రోలో కూర్చుంటాడు. అన్ని ఇండికేషన్స్ ఇచ్చారు, ఫస్ట్ రోలో కూర్చుంటాడు. ఒక ముసలివాడి రూపంలో వస్తాడు. తర్వాత అందరికంటే ఫస్ట్ వచ్చి కూర్చుంటాడు క్లాస్ రూమ్ స్టార్ట్ అయ్యే ముందు.
అండ్ లాస్ట్లో వెళ్తాడు వెళ్ళేటప్పుడు. వెళ్తాడు. సో ఆయనే ఆంజనేయ స్వామి అంటాడు. అయితే ఈయన గుర్తు తెచ్చుకుంటాడు, అవును కరెక్ట్ ఒక పర్సన్ వస్తున్నాడని. ఎప్పుడైతే అలాగే డైలీ రామచరితమానస్ చదవగానే వెళ్ళి ఆయన కాలు పడేసుకుంటాడు. అప్పుడు ఆంజనేయ స్వామి రామదర్శనం ఇప్పిస్తాడు. అంటే దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రామ దర్శనం కావాలి అంటే మనకి ఫస్ట్ ఆంజనేయ స్వామి ఒక ఆవరణం, ఆయన్ని దాటితేనే, ఆయన ప్రసన్నం అయితేనే రాముడు దొరుకుతాడు. మనకి డైరెక్ట్ రాముడు దొరకడు. ఎందుకంటే ప్రోటోకాల్ ఉంటుంది. ఒక చీఫ్ మినిస్టర్ ఒక ప్రైమ్ మినిస్టర్ని కలవాలంటేనే ప్రోటోకాల్ ఉంది. ఆఫ్టర్ ఆల్ దే ఆర్ చీఫ్ మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్. అటువంటిది ఈ పరమ ప్రపంచానికి అంతటికి కూడా, విశ్వానికి 14 భువనభాండాలకి నాయకుడు ఆయన, కరుణామయుడైనటువంటి అతనికి ప్రోటోకాల్ తప్పకుండా ఉంటుంది. అందువల్ల చాలామంది సొల్లు కబుర్లు చెప్తూ ఉంటారు, ఏంటి రాముడు నాకు కనబడిపోయాడు, రాముడితో నేను మనందరం చాంటింగ్ చేస్తుంటే వాళ్ళు చాటింగ్ చేస్తారు రాముడితో, ఇలా నా మాట్లాడేస్తున్నాడు. ఇవన్నీ నాన్ సెన్స్ అనమాట. కేవలము ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం పొందడం ద్వారా తులసీదాస్ ఏం చేశాడంటే రామభగవానుడి దర్శనం దొరికాడు. చాలా ఈజీ. మిగతా వాళ్ళందరికీ కూడా పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, హోమాలు, ఇలాగా అన్ని క్రతువులు చేయాలి. కానీ రాముడికి మనకు దొరకాలి అంటే రామనామాన్ని చేస్తే ఆంజనేయ స్వామి దొరికేస్తాడు. అండ్ మనకు తీసుకెళ్ళి రామ దర్శనం ఇప్పించేస్తాడు. అందువలన చాలా ఈజీ. కలియుగంలో మనము కలవు నామ సంకీర్తనిత్ అన్నారు. కలియుగంలో నామ సంకీర్తనం వల్ల మాత్రమే మనకి దొరుకుతుంది. అయితే ఆ కలియుగంలో నామ సంకీర్తనం, రామ అన్న సంకీర్తనంతో మాత్రమే హనుమంతుడు మనకు దొరుకుతాడు, రామదర్శనం దొరుకుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, కేవలము భక్తికి మాత్రమే ఎంబాడిమెంట్ కాదు ఆయన, అండ్ ఈజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ వినయేన శోభితే విద్య అన్నారు. వినయానికి మారు పేరు ఆయన. అందువల్ల సకల విద్యలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా గర్వం లేకుండా రాముడి కోసం సీతాదేవి తప్ప తన హృదయాల్లోనే ప్రతిష్ఠింపజేసుకున్నాడు. అండ్ రాముడి పాదాలు తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆయన ముఖం కూడా ఎలా ఉంటుందో కూడా తెలీదు. దానికోసమే అర్జునుడు ఒకసారి మహాభారతం అంతా యుద్ధం అయిపోయిన తర్వాత కృష్ణుడితో, కృష్ణ అంత గొప్పవాడా ఆంజనేయ స్వామి, నాకంటే మహాభక్తుడా అంటే, సరే చూస్తాను, నేను ఎలా గుర్తుపడతాడు నేను అని అంటే, రాముడు ఈ కృష్ణుడు అర్జునుడు ఇద్దరు కలిసి మారు వేషాల్లో ఒక భోజనం జరిగేటటువంటి ఒక ఫంక్షన్కి వెళ్తారు. వెళ్తే ఆంజనేయ స్వామిని పిలిపిస్తారు. ఆంజనేయ స్వామిని పిలిపిస్తే హనుమంతుడు ఏం చేస్తాడు, లోనకి రాగానే అందరినీ చూసుకుంటూ రామా అని ఆయన కాళ్ళు పట్టేసుకుని కృష్ణుని ఎగ్జాక్ట్గా పట్టేసుకుంటాడు. ఎలా ఈజీగా ఐడెంటిఫై చేస్తాడు అర్జునుడికి అడిగితే అప్పుడు చెప్తాడు రాముడు, నేను నిరంతరము నా పాదాలనే తప్ప ఆయనకి ముఖం కూడా తెలియదు నేను ఎలా ఉంటాను. సో ఎప్పుడు కూడా డివోషన్కి ఎంతసేపు కూడా పాయింట్ ఆఫ్ టైం అండ్ పీరియడ్ ఆఫ్ టైం అని ఎలా ఉంటుందో ఆ విధంగా హనుమంతుడు ఏం చేస్తాడంటే, అర్జునుడిని మనము గురి కొట్టేటప్పుడు ద్రోణాచార్యుడు నీకేం కనబడుతుంది అంటే, నాకు పక్షి గుడ్డు కనబడుతుంది అంటాడు, అంతేకాని టోటల్ పక్షి కనబడదు. కర్ణుడు కూడా ఫెయిల్ అయిపోయాడు. కర్ణుడు కూడా నాకు మొత్తం పక్షి కనబడుతుంది అంటాడు. కానీ అర్జునుడు పాయింట్ ఆఫ్ టైం, పాయింట్ ఆఫ్ గోల్, ఆ గోల్ తెలిసిపోద్ది. అలాగే ఆంజనేయ స్వామి వారిని ఏమిటి నీకు కనబడుతుందంటే నాకు రాముడు పాదాలే అంటాడు తప్ప రాముడు టోటల్ బాడీ చెప్పడు. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ గర్వభంగాన్ని, సుదర్శన చక్రం నా అంత పవర్ఫుల్ లేదు అనుకున్న సుదర్శనముడు విర్రవీగుతుంటే అతని గర్వాన్ని, తర్వాత నా అంత మనోవేగం ఇంకొకటి లేదు గరుడ వేగం అని చెప్పి గర్వపడేటటువంటి గరుత్మంతుడి యొక్క గర్వాన్ని, సత్యభామ నా అంత అందగత్తె లేదని ఆమె అందం గర్వభంగాన్ని ఆంజనేయ స్వామిని ఉపయోగించి సాక్షాత్ పరమాత్మ అయినటువంటి రామచంద్ర ప్రభువు వీళ్ళ గర్వాలందరినీ తొలగించి, ఆ మాయను తొలగించి రియలిస్టిక్ లైఫ్లోకి తీసుకొస్తాడనమాట. అండ్ సో రామ అంటే వేరు కాదు, రాముడు వాక్కు యొక్క అర్థము, వర్డ్ అండ్ ఇట్స్ మీనింగ్. అలాగే ఈ యొక్క ఫైర్ అండ్ ఇట్స్ కంబస్టబుల్ ఫార్ అంటే ఒక కర్ర ఉంటుంది, అందులో ఫైర్ మంట ఉంది, దాంట్లో కంబస్టబుల్ పార్ ఉంటుంది, అంటే దాహక శక్తి, అగ్ని దాని దాహక శక్తి విడదీయలేము. అలాగే రాముణ్ణి ఆంజనేయ స్వామిని విడదీయలేము. స్వామి ఆయనే దేవుడు, భక్తుడు, దేవుడు అంతా. హనుమాన్ వారి యొక్క అనుగ్రహం కావాలంటే అనుకుంటా హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ పాడుతాం కానీ, ఆ నామస్మరణ చేస్తాం కానీ, శ్రీరామ అన్న నామస్మరణకి ఆయన పలుకుతాడు అసలు. ఎగ్జాక్ట్లీ ఇది తెలుసుకోవాలి జనం. అంటే తనను పొగిడే వాళ్ళకంటే తన స్వామిని, తన బాస్ని పొగిడే వాళ్ళు ఆయనకు కావాలి. అండ్ ఇట్ ఈస్ ద ఈజియెస్ట్ వే కూడా. మనం రామాని జపం ద్వారా ఆంజనేయ స్వామి మనకి లొంగుతాడు. అలాగే గురుగారు, ఇక్కడ కాళిదాస్ అంటే తులసీదాస్ గారు ఇచ్చినటువంటి దాంట్లో సుందరకాండ్ కావచ్చు, హనుమాన్ చాలీసా, బజరంగ్ దాన్, ఈ మూడిటితో చూసుకుంటే మనం ఎక్కువగా రెగ్యులర్గా వినేది హనుమాన్ చాలీసా.
మాక్సిమం 11 సార్లు చదవండి, లేదంటే 9 సార్లు చదవండి. అసలు హనుమాన్ చాలీస మనకి ఏం చెప్తుంది? హనుమాన్ చాలీసా అంటే అమ్మ ఇక్కడ మంత్రాలు ఈజీగా మనకి చెప్పేది జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీ సతిహులో కపు జాగర, ఇవన్నీ స్తోత్రాలే. ఇప్పుడు ఏ స్తోత్రమైనా హనుమాన్ చాలీసా 40 చాలీసా అంటే 40. అట్లా చిన్నపిల్లలకి ఎందుకు బాగా హనుమాన్ చాలీసా అటాచ్డ్ అంటే చిన్నప్పటి నుంచి కాంపిటీషన్స్ కండక్ట్ చేయడము, కొన్ని సంస్థలు, హిందూ సంస్థలు ప్రైజెస్ ఇవ్వడము, దీని ద్వారా చక్కగా హనుమాన్ చాలీసాని నేర్పించారు. అంటే జ్ఞాన గుణ సాగరుడు ఆ హనుమంతుడు. ఆ తర్వాత అంటే ఎంబాడిమెంట్ ఆఫ్ నాలెడ్జ్ అని. అలాగే అటువంటి ఆంజనేయ స్వామి హనుమత్ భక్తి ద్వారా మోరల్స్ అండ్ ఎథిక్స్, మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఆంజనేయ స్వామి అనగానే ఎథిక్స్, మోరల్స్. ఏ రోజున కూడా అలాగే యముడు సాక్షాత్తు ఆయన శ్రీరామచంద్ర ప్రభువుని ఇంకా అవతారం చాలించమని కాన్ఫిడెన్షియల్ మీటింగ్ జరుగుతున్నప్పుడు అప్పుడు బ్రహ్మదేవుడు పంపాడని ఆంజనేయ స్వామి వారు ఏం చేస్తారంటే ఒప్పుకోరనమాట. అటువంటి టైంలో కూడా ఆంజనేయ స్వామి వారు కంపల్సరీ మనకి ఆ యముణ్ణి కూడా, తన మోసం చేసినటువంటి యముణ్ణి కూడా రామచంద్రుడు పట్టుకుపోయాడని వదలలేదు. మృత్యు దేవతనే మింగేశాడు ఆయన. సో హనుమంతుని యొక్క గుణగానం ద్వారా, రామచంద్ర ప్రభు యొక్క గుణగానం ద్వారా, సత్పురుషుల యొక్క స్నేహం ద్వారా, సద్గురువుని ఆశ్రయించిన పాదాల ద్వారా, అంటే మంచి గురువులని అప్రోచ్ అవ్వాలా. నాట్ ఈ రోజుల్లో ఎవరు పడితే వాళ్ళు గురువుల కింద వచ్చారు. ఆంజనేయ స్వామి సద్గురువు. తర్వాత కపటత్వాన్ని పారదొరలే గురువు, అండ్ పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేటటువంటి వాడు, అండ్ ఎప్పటికప్పుడు స్టూడెంట్ని అప్రిషియేట్ చేస్తూ భక్తుల్ని నువ్వు గెలవలవు అని నీ యొక్క గోల్ వైపు డ్రైవ్ చేసే గురువు. ఇటువంటి వాళ్ళని పట్టుకోవడం ద్వారా రామచరితమానస్ కానీ, లేకపోతే ఈ యొక్క హనుమాన్ చాలీసా కానీ, హనుమాన్ దాల్ కానీ, నువ్వు అన్నట్టు అన్ని స్తోత్రాలు కూడా మనకి మంచి సద్గురువుని పట్టుకుంటేనే మనకి భక్తి జ్ఞాన వైరాగ్యాలు వచ్చి లాస్ట్కి మోక్షం వస్తుంది, మెటీరియలిస్టిక్ లైఫ్లో కూడా సక్సెస్ వస్తుంది, అండ్ తర్వాత పారమార్థికంగా సక్సెస్ వస్తుంది అని చెప్పడం కోసమే ఈ స్తోత్రాలన్నీ పిల్లలకి నేర్పిస్తారు. హనుమాన్ దాన్ అనేది హనుమాన్ చాలీస్కి కొంచెం క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది. అందులో మనం ఇంతకుముందు మాట్లాడుకుంటే ఆ వర్డ్స్ హమ్ 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 అది ఆ వర్డ్స్ వస్తాయి. హనుమాన్ దాన్ అనేది కొంచెం పవర్ఫుల్ కూడా అని చెప్తారు. ఎందుకంటే అందులో శ్రీరాముడి మీద మనం ఒట్టేసి, ఇదిగో నేను నీ స్వామి మీద ఒట్టేస్తున్నాను నువ్వు రా అన్న మీనింగ్లో ఉంటుంది అని చెప్తారు. అసలు ఏంటి బజరంగ్ దాన్ ఎందుకంత పవర్ఫుల్? అండ్ ఇంకొకటి బజరంగ్ దాన్ ఎక్కువ ఎప్పుడు పడితే అప్పుడు పఠనం చేయకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు చదివేయకూడదు అని కూడా చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? ఎందుకంటే అందులో ఇంతకుముందు చెప్పినట్టు శ్రీరాముడి మీద మనం ఒట్టేసి, ఇదిగో నీ స్వామి మీద ఒట్టేసా నువ్వు రావాలి, నేను కష్టకాలంలో ఉన్నాను అంటే, ఎక్కువ కష్టకాలంలో ఉన్నప్పుడు ఏదైనా ఫిజికల్గా మనకి యాక్సిడెంట్ అయినా కూడా హనుమాన్ దాని గురించి చెప్తారు. అది ఎంతవరకు కరెక్ట్? అసలు ఎగ్జాక్ట్లీ కష్టము, అది సత్యమే. ఎలా అంటే ఇప్పుడు రం 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 రక్తవర్ణం, హం 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 హనుమతి, అలా బీజాలని సంపుటీకరణ చేసి మనము ఏ శ్రీరామచంద్ర ఆజ్ఞయా అంటాం. ఇది శ్రీరామచంద్రుని యొక్క ఆజ్ఞ. మమ కార్యం సాధయ సాధయ అంటాం. నా యొక్క పని నువ్వు తొందరగా శీఘ్రము తొందరగా చేసి పెట్టిన ఆయన అని చెప్పి హుం ఫట్ స్వాహ అని ఇలా కలియుగంలో ఫట్ అనేటటువంటిది రావాలి. ఇవి వస్తే అవన్నీ హనుమాన్ దాల్లో ఉంటాయి. అంటే ఈ యొక్క కలియుగంలో రమ్ బీజం లేనిదే, అగ్ని బీజం లేనిదే, రమ్ అనేది అగ్ని బీజం, అగ్ని బీజం లేనిదే ఎట్టి పరిస్థితుల్లో కలియుగంలో ఫాస్ట్గా పనులు కావు. అలాగే హం బీజం అనేటటువంటిది ఆంజనేయ స్వామికి సంబంధించిన బీజాలు. సో ఏ బీజాలు సంపుటీకరణ చేస్తే మనకి ఆంజనేయ స్వామి వారి, నాయన నువ్వేదో అనుకుంటున్నామో, ఇది ఆంజనేయ స్వామి వారి మీద ఒట్టిది, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆజ్ఞ ఇది, అందువలన నువ్వు కంపల్సరీ నాకు చేసి పెట్టి నాయన అని చెప్పడం వల్ల మనకి ఇది ఖచ్చితంగా వస్తుంది ఫలితము. అయితే నువ్వు అన్నట్టుగా నియమాలు ఉంటాయంటే ఉంటాయి. ఎలా అంటే నియమాలు మరీ ఇష్టం వచ్చినట్టుగా అగిలిగా అపరిశుభ్రంగా ఉండి చదివితే కష్టము. అందువలన ఏం చేయాలంటే ఇటువంటివి ఒక కోరిక కోసం ఒక నిర్ణీతమైన సమయం పెట్టుకుంటాం. ఒక 7 days, ఒక 15 days, ఒక 41 days అని పెట్టుకున్నప్పుడు ఆ ఫిక్స్డ్ టైంలో మనం కూర్చొని ఈ బీజాలన్నీ కూడా సంపుటీకరణ, స్తోత్రాలు, హనుమాన్ దాల్, ఇవన్నీ మనం ఏవైతే చదవాలనుకుంటున్నామో అవన్నీ చదివితే తప్పకుండా ఆ యొక్క పని, మన ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అచీవ్ చేస్తాం. సక్సెస్ అనేది 100% వస్తుంది. అందులో
ఇందులో నసంశయ, ఇంకా డౌట్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఏకైకం అక్షరం పుంసాం మహాపాతక నాశనం. ప్రతి ఒక్క అక్షరము కూడా మహాపాపాలని నాశనం చేస్తుంది హనుమంతుని యొక్క స్తోత్రాల్లో ఉన్నది, రామరక్షా స్తోత్రాల్లో ఉన్నటువంటిది. ఇదంతా కూడా మనకు రక్షణ కవచమై మన బాడీలో ఏ రోగాలు రాకుండా మన పార్ట్స్ అన్నిటిని కూడా, బాడీ పార్ట్స్ని అన్నిటిని కూడా రక్షిస్తూ బ్యాడ్ కంపానియన్షిప్ని, బ్యాడ్ ఫ్రెండ్షిప్ని మనం కోరుకోకుండా బయటకు తోలేస్తుంది. మన యొక్క దరిద్రాన్ని కూడా బయటకు తోలేస్తుంది ఈ యొక్క హనుమాన్ దాల్, ఈ యొక్క అలాగే హనుమాన్ దాల్ విషయానికి వచ్చేసరికి అంటే దాన్ని ఎందుకు అంత కష్టం, మనం ఇంకా మనకు ఆప్షన్ లేదు, నాకు ఇంకా అన్ని వైపులు అన్ని దారులు మూసుకుపోయాయి, ఇంకా నేను ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు హనుమాన్ దాన్ని పఠించమంటారు. ఎందుకంటే అక్కడ ఆయన తులసిదాస్ గారు ఆయన లాస్ట్ చివరి స్టేజ్లో దీన్ని రాశారు, అందుకని అంటారు. నిజమేనా? 100%. అంటే మనము అల్టిమేటమ్ అప్పుడు రాసినప్పుడు ఆయన అల్టిమేట్స్ ఇప్పుడు మనకి ఒక బాడీకి ఇంజెక్షన్ చేసినప్పుడు మనము పారాసెటమాల్ టాబ్లెట్ వేస్తున్నాం 100 grams, తర్వాత 200 grams, తర్వాత 500 grams ఎట్లా అయితే పెంచుతామో పొటెన్సీ బాడీ తట్టుకోవాలి కదా. సో సాధనలో మనము ఈ వేవ్ లెన్స్ అని, ఫ్రీక్వెన్సీ అని ఉంటాయి. ఒక ట్యూనింగ్ ఫాక్ తీసుకొని మనం ఇట్లా కొడితే 320 Hz వస్తుంది. అలాగే ఇంకోటిసారి కొడితే 510, అంటే మనకు కావాల్సిన విధంగా పవర్ పెంచుకుంటూ ఉంటాం. ఆ సౌండ్ వేవ్స్ రూపంలోనే ఈ ఎనర్జీ అనేటటువంటిది మనము తీసుకుంటాం. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్ అన్నమాట. అందువల్లనే మనం మంత్రాలు చదివేటప్పుడు ఈ యొక్క హర్ట్జ్ ఇవన్నీ కూడా ఫ్రీక్వెన్సీ అంతా కూడా మనకు కావలసినంత పెట్టుకుంటూ, చిన్న పనులు అయితేనేమో హనుమాన్ చాలీసా ఇలాంటివి చదువుకోవడము, తులసిదాస్ గారు దీన్ని అన్నట్టుగా పెద్ద సమస్య ఉన్నప్పుడు అలాంటి పవర్ని మనం పెంచుకుంటూ, పొటెన్సీని పెంచుకుంటూ, మందులు ఎలా అయితే ఉంటాయో అలా ఆ స్తోత్రాలు ఆ ఫ్రీక్వెన్సీని పెంచుకున్నప్పుడు ఆ వేవ్ లెంత్ మంది హనుమంతుడిది ఈ సేమ్ మ్యాచ్ అయ్యి సేమ్ ఈక్వల్గా ఒక అలైన్మెంట్లోకి రావాలా, సేమ్ అలైన్మెంట్లోకి రావాలా. వచ్చినప్పుడు ఏకీకృతమైనప్పుడు తప్పకుండా మన పని పూర్తవుతుంది అనమాట. అందుకనే ఎనర్జీ ఎప్పుడు కూడా లైట్ ఫామ్లో, సౌండ్ ఫామ్లో ఉంటాయి. ఈ మంత్రాలన్నీ కూడా సౌండ్ ఫామ్లో ఉంటాయి. అందువల్లనే ఈ సౌండ్ వేవ్స్లో రూపంలో వస్తాయి కాబట్టి సౌండ్ వేవ్స్కి ఒక వేవ్ లెంత్ ఉంటుంది. ఆ వేవ్ లెంత్ని బట్టి మన వేవ్ లెంత్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఆ యొక్క తరంగ దైర్ఘ్యం అంటాం. దాన్ని ఆంజనేయ స్వామి వారి యొక్క ఎనర్జీ, అది కూడా ఎనర్జీ. ఆంజనేయ స్వామి అంటే ఒక ఎనర్జీ లాగా చూడాలి. ఆ ఎనర్జీస్ అన్నిటికి కూడా లైట్కి, కరెంట్కి, సౌండ్కి ఎట్లయితే ఎనర్జీ ఉందో దానికి కావాల్సిన వేవ్ లెంత్ను మ్యాచ్ చేసుకుంటూ మనం సింక్రనైజ్ చేసుకుంటూ మనము రెగ్యులేట్ చేసుకోవాలి. ఏ విధంగా అయితే ఓవర్ సెక్రేషన్ అండ్ అండర్ సెక్రేషన్ ఉన్నా సరే మనకు ప్రాబ్లము. అందువలన రెగ్యులేట్ చేసుకుంటూ మనం స్వామివారి యొక్క మన బాడీ యొక్క ఫ్రీక్వెన్సీ, ఆంజనేయ స్వామి వారి యొక్క బాడీ ఎందుకు తులసీదాస్ అట్లా చెప్పారు అంటే, ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చదివేయద్దు అని. వాళ్ళకి ఒక గొప్ప శక్తి ఉంది. ఏమిటంటే తన ఎదురుకుండగా వచ్చి యుద్ధం చేస్తే 50% ఆయన తీసేసుకుంటాడు. అయితే వారిని ఎవరు కూడా ఓడించలేదు. వాలి రావణాసురుడిని కూడా ఓడించి పడేశాడు. అయితే ఆంజనేయ స్వామి దగ్గర ఓడిపోయాడు. ఆంజనేయ స్వామితో యుద్ధం చేయాలని వాడికి ఒక కోరిక ఉంటుంది. కోరుకున్నప్పుడు ఆంజనేయ స్వామి సాక్షాత్ రుద్రుడు కదా, ఆయన ఆఫ్టర్ ఆల్ వీడు వాలి ఒక గొట్టంగాడు, వాడి ముందు ఓడిపోవడం ఏమిటి. అందుకని ఆంజనేయ స్వామి ఏం చేస్తాడంటే 100%లో ఉన్న తన బాడీలో ఉన్న శక్తిని బ్రహ్మదేవుడి దగ్గర పెట్టి, బ్రహ్మదేవుడు పర్మిషన్ తీసుకొని ఆ రోజు వాలితో యుద్ధం చేసినప్పుడు ఓన్లీ 10% యుద్ధాన్ని ఎనర్జీని తీసుకెళ్తాడు. తీసుకువెళ్ళి యుద్ధం చేస్తే ఆంజనేయ స్వామి యొక్క గుద్దేసరికి మా వాలి యొక్క బాడీ మొత్తం కంప్లీట్ శిథిలం అయిపోయింది. అంటే ఆ 10%లో 5% ఆల్రెడీ లాగేసుకున్నాడు వాలి తనకు ఎదురుకుండగా ఉన్నప్పుడు. మిగతా 5% దెబ్బలు తగిలితేనే వాలి ఎక్కడో పెడితే వాలి వెళ్ళి బ్రహ్మదేవుడిని అడుగుతాడు, అదేంటి స్వామి నాకు వరం ఇచ్చావుగా, నువ్వు సగం లాగేసుకుంటావని. ఆంజనేయ స్వామి ఓడిపోవాలి కదా, ఆంజనేయ స్వామి దగ్గర నేను ఓడిపోయాను ఏంటంటే, పిచ్చోడా నా దగ్గర మిగతా 90% స్టోర్ చేసి పెట్టాడు. 10% ఎనర్జీని తీసుకెళ్తే 5% నువ్వు లాగేసుకుంటే ఆ 5% కొడితేనే నువ్వు పచ్చడి అయిపోయావు. 100%తో ఉంటే నువ్వు నుగ్గు అయిపోతావురా, ఆంజనేయ స్వామిని తోకజాడించుకు అవుట్ అంటాడు అనమాట బ్రహ్మదేవుడు. అలా అన్ని స్పెషల్ క్వాలిటీస్కి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అండ్ ఆంజనేయ స్వామి వారి ఉపాసనలో ఒక గొప్పది ఉంది, మిగతా ఏ దేవుడు చేయలేదో ఆంజనేయ స్వామి వారు చేస్తాడు. ఎలా అంటే ఆంజనేయ స్వామి గురు రూపంలో ఉన్నాడు. గురువు కర్మల్ని తొలగిస్తాడు, దత్తాత్రేయ స్వరూపమైన, అందువలన తొలగిస్తాడు కాబట్టి కర్మల్ని తొలగించేవాడు. కాబట్టి నెక్స్ట్ నవమ బ్రహ్మ అయినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, మనకి ఒక చీఫ్ మినిస్టర్ లేకపోతే ఒక ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తారంటే విశేష అధికారాలు ఉంటాయి. మామూలు రొటీన్గా ఇప్పుడు మనము ఒక కలెక్టర్ని చేయాలి, మేము యూపీఎస్సీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి దాంట్లో ఇంటర్వ్యూస్ అని ఇట్లా రకరకాలుగా చేసి అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు ఫైనల్గా సెలెక్ట్ చేస్తాం. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, పివి సింధు
మంచి గొప్ప క్రీడాకారిణి కాబట్టి ఆమెకి తనకున్నటువంటి గవర్నమెంట్కున్న చీఫ్ మినిస్టర్ అండర్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఈ అపాయింటెడ్ పివి సింధు యాజ్ ద డిప్యూటీ కలెక్టర్. అలాగే రేవంత్ రెడ్డి గారైనా వీళ్ళంతా చేశారు, కేసీఆర్ అయినా. సో మనకి అలాగే ఆంజనేయ స్వామి వారు పూజలు చేసేటటువంటి భక్తులకి ఆయన రేపు 9వ బ్రహ్మ అవ్వబోతున్నాడు కాబట్టి నెక్స్ట్ మన్మూలో అండర్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్స్ ఆఫ్ లార్డ్ హనుమాన్షిప్ అండర్ ద బ్రహ్మ అంటే పోస్ట్ పేరు, సీఎం ఎలాగో అలా అండర్ ద పోస్ట్ పేరు, అండర్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ ద బ్రహ్మ తత్వంతో, బ్రహ్మ మెటాఫిజిక్స్ ఆర్ బ్రహ్మ ప్రొఫెసర్షిప్ ఎలాగో అలా బ్రహ్మ పోస్ట్తో ఆయన ఏం చేస్తాడు, ఆల్ ద బ్యాడ్ కార్మిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ యాక్షన్స్, ఆల్ ద బ్యాడ్ కార్మిక్ కర్మలు చేసాం కదా, ఆ యాక్షన్స్ అన్నిటిని ఆ యొక్క అవన్నీ కూడా ఐఎమ్ డిస్మిస్సింగ్ అంటాడు అనమాట. అంటే ఆంజనేయ స్వామి ఏం చేస్తాడు, తనకున్న నవ బ్రహ్మ అధికారంతో ఇది అంతే 100%. ఎవరైతే రామ భక్తులు ఉన్నారో వాళ్ళందరూ, ఎవరైతే హనుమత్ భక్తులు ఉన్నారో వాళ్ళందరి యొక్క తన కర్మ బంధాలన్నింటినీ, బ్యాడ్ కార్మిక్ ఎఫెక్ట్స్ చేసిన చెడు ఫలితాలన్నింటినీ, చెడ్డ కర్మలన్నింటినీ కూడా తొలగిస్తాడు. మరి మిగతా దేవుళ్ళు ఎందుకు తొలగించారండి అని నువ్వు అడగొచ్చు. కృష్ణుడు ఎందుకు తొలగించాడు, రాముడు ఎందుకు? వాళ్ళ గురువులు కాదు వాళ్ళు. ఎలా అంటే వాళ్ళు దేవుళ్ళు. కృష్ణుడు జగద్గురు, అది వేరే విషయం, ఆయన తొలగిస్తాడు, గురు రూపంలో ఉన్నప్పుడు తొలగిస్తాడు, అంతేకాని దేవుడుగా ఉన్నప్పుడు తొలగించలేడు. కానీ ఆంజనేయ స్వామి స్వరూపమే గురు రూపం, ఆయన దేవుడి రూపంలో లేడు. ఆయన ఒక భక్తుడిగా ఉన్నాడు, ఒక బ్రహ్మ కాబోతున్నాడు. బ్రహ్మ అంటే గురువే, అండ్ ఆది గురువు అయినటువంటి శివుడి అవతారం. కాబట్టి ఆంజనేయ స్వామిని ఏ యాంగిల్లో, ఏ డైమెన్షన్లో చూసినా సరే ఆయన గురువు సద్గురువు. అందువలన దత్తాత్రేయ స్వామి వారి యొక్క రూపం హరిహర హిరణ్యాత్మక స్వరూపం. కాబట్టి ఆంజనేయ, ఈ విశ్వంలో ఎవరైనా గురువు ఉన్నాడు అంటే అతను దత్తాత్రేయ స్వరూపములో, దత్తాత్రేయుడే హనుమంతుడు, హనుమంతుడే దత్తాత్రేయుడు, శివుడే ఆది గురువు, ఆయనే హనుమంతుడు. కాబట్టి గురు రూపంలో ఉన్నాడు. కాబట్టి నాకు పెళ్లి కావట్లేదండి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ కర్మలు తొలగించి పెళ్లి చేస్తాడు. నాకు చదువు రావట్లేదండి అనేటటువంటి వాళ్ళ కర్మలన్నీ తొలగించి వాళ్ళని విద్యావంతులను చేస్తాడు. అలా ఇది అది అని లేదు, ఏది కావలిస్తే అది ఇచ్చేటటువంటి కామధేనువు, కల్పవృక్షము హనుమంతుడమ్మ. అయితే సత్యనారాయణమూర్తి గారు చాలా చాలా విషయాలు చెప్పారు హనుమంతుడి గురించి, ఎందుకంటే చాలా తెలియని విషయాల గురించి కూడా మాట్లాడుకున్నాం. ధన్యవాదాలు. సో ఇదండి ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్ హనుమాన్ జయంతి గురించి కూడా, అలాగే హనుమంతుల వారి గురించి కూడా చాలా వివరాలు తెలుసుకున్నాం. ఇది ఇవాళ చక్కటి ప్రోగ్రామ్. మరో ప్రోగ్రామ్తో మళ్ళీ కలుసుకుందాం.